అందరు చెప్పేటోళ్ళే. ఎట్లా అంటే జెన్‌జీ, 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 జెన్‌జీ అని మనం వింటున్నాము చాలా. అయితే వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. యువతనే ఎక్కువ ఉన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని చెప్పేసి అది మనకందరికీ తెలిసిన మాటనే. ఓటింగ్ రేట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది. చాలామంది ఓట్లేయడానికి కూడా ముందుకొస్తున్నారు యూత్ గూడా. సో, ఎగ్జాంపుల్ తమిళనాడే. అందరూ తమిళనాడు గురించే మాట్లాడుతున్నారు. కానీ నెక్స్ట్ ఏందనేది ఎవరు ఆలోచించట్లే. తమిళనాడులో లెక్క మనకి డ్రైవర్ల కొడుకులకు సీట్లిచ్చి అంత నిస్వార్థ రాజకీయాలు చేయాలంటే తెలంగాణోళ్ళకి చేతగాదులెండి. ఎందుకంటే ఇక్కడ వారసత్వపు రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇగ ధన రాజకీయాలు ఇలాంటివి ఉన్నన్ని రోజులు యువతకి ఎక్కడ అవకాశాలొస్తాయి? ఎక్కడ అవకాశాలొస్తాయి? వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే యువతని రాజకీయాల్లోకి రానివ్వకుండా చేసే శక్తులే ఎక్కువైపోయినాయి. ఉన్న పార్టీలన్నీ గూడా అసలు యువతకేమన్నా అవకాశాలు ఇస్తున్నాయా మరి? అక్కడ లెక్క ఇక్కడ గూడా యూత్‌కి టికెట్లిచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే అందరూ గూడా గెలుస్తారు. అందరూ గూడా బాగుపడతారు. ఇప్పుడు మన తెలంగాణ గూడా బాగుపడతది. కానీ ఇక్కడ మనం జెయ్యం. ఇక్కడేం జెయ్యం. ఎక్కడో జరిగే దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. అట్లా చేస్తే బావుంటది, ఇట్లా చేస్తే బావుంటది అనుకునే లోపే 2 సంవత్సరాలు గడిచిపోయి మళ్ళా ఎలక్షన్సొస్తాయి. 2028 ప్లాన్ ఏంది? ఏం ఆలోచించిర్రు? మరి యూత్‌కి నిజంగా ఎవరైనా అవకాశాలు ఇస్తుర్రా? ఆ! ఎవరన్నా ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తదా? ఇవ్వరు. ఎంతసేపటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళే బాగుపడాలే తప్ప యూత్‌కి ఎవరైనా అవకాశం ఇస్తున్నారా? ఒకవేళ పొరపాటున ఎవరైనా యూత్ ఎక్కడన్నా పోటీ చేసినా, ఏం చేసినా అమ్మో! ఒక ఆ ట్యాగ్ వల్ల అందరూ కూడా భయపడి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తప్ప నిజంగా యూత్‌కే గాని ఒక్క అవకాశం వస్తేనా దబిడి దిబిడే.